ఈరోజు సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా కూడా బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లో దాదాపు 122,00,00,000 అవినీతి జరిగింది. ఇందులో అధికారుల ప్రమేయంతోటి జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితా ఉంది. సో నేనేమంటా అంటే ఇప్పుడు విషయం ఏందనంటే ఒక అధికారులు ఎవరైనా కూడా స్థానిక ఎమ్మెల్యేకి తెలవకుండా, స్థానిక నాయకులకు తెలవకుండా, లీడర్లకు తెలవకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాదాపు 122,00,00,000 స్కామ్ చేయగలుగుతారా? ఇది సాధ్యమయ్యే పనేనా? ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఏం జరిగింది బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లో అనంటే, అక్కడ ఒక షాడో సీఎంగా పిలువబడే ఒక వ్యక్తి మైనారిటీ లీడరు పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రితోని తిరిగి ముఖ్యమంత్రితోని సత్సంబంధాలున్నట్టు అసలు అతనే ఒక షాడో సీఎం అయినట్టు వ్యవహరించి అక్కడున్న కాంగ్రెస్ నాయకులను మేనేజ్ చేసి, అధికారులను మేనేజ్ చేసి కాంట్రాక్ట్ పనులు కాకముందుకే అక్కడ పనులు కంప్లీట్ కాకముందుకే వాటికి బిల్స్ అన్ని అలాట్ చేసేసి దాదాపు ఈ వ్యవహారం అంతా చేసి 122,00,00,000 స్కామ్ జరిగింది. అందులో జీవో దాదాపు ఒక 10 మంది అధికారులను కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం జీవోను కూడా ఇష్యూ చేసింది. సార్ నేనేమంటా అంటే ఇది ఏదో 10 మంది చిన్న స్థాయి అధికారులను ముందుకు పెట్టి అవినీతి చేసిరు కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేసినాం అనడానికి లేదు. ఇందులో అక్కడ మాజీ మేయర్ అని చెప్తున్నారు, పారిజాత నరసింహారెడ్డి అని చెప్తున్నారు, వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి, షాడో సీఎం అని చెప్తున్నారు. ఎవరైనా సంవత్సర కాలంలోనే ఇంత అవినీతి చేయగలుగుతారా? ఏ అధికారైనా సరే చేసిరే అనుకోండి, ఆడ ఉన్న లోకల్ లీడర్లకు, ఎమ్మెల్యేకు లేదంటే స్థానిక నాయకులకు తెలియకుండా చేసే అవకాశం ఉంటుందా? అదేం కాదు కదా. ఆడ పారిజాత నరసింహారెడ్డి వాళ్ళ ఎక్స్ మేయరు బడంగ్‌పేట్ కార్పొరేషన్కి వాళ్ళ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి అక్కడ ఇంకొకరు షాడో సీఎం గాని చెప్పుకునే కొంతమంది వాళ్ళ అండదండలతోటి ఇదంతా జరిగిందనేది ఇక పొద్దున్న లేస్తే సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుంది. సో ప్రభుత్వం కూడా ఇలాంటి దాని మీద ఫోకస్ పెంచాలి. ఏం జరిగిందనేది విచారణకు ఆదేశించాలి. ఇది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరే కదా. ముఖ్యమంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి గారే, మరి ఇప్పుడు ఆయన వ్యవహరించే శాఖలలో ఇలాంటి అవినీతి జరిగిందంటే ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కూడా మచ్చే కదా. సో గతంలో ఇలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఉదాహరణకు కేటీఆర్ గారి మీద ఈ కార్ రేస్ వచ్చింది, దాని మీద విచారణకు ఆదేశించారు. పైన ఏదో అధికారులను సస్పెండ్ చేసి అయిపోయింది మనం చేతులు దుప్పుకుంటాం అంటే చేయడానికి లేదు. డెఫినెట్లీగా ఈ స్కామ్ వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీయాల్సినంత అవసరం ఉంటుంది. ఎవరెవరైతే ఇందులో పాత్రదారులు ఉన్నారో అక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, షాడో సీఎంగా వ్యవహరించే వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటేనే రేపు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంటుంది. అవన్నీ వదిలేసి ఏదో ఇక పైన అధికారులను సస్పెండ్ చేసిన అధికారులు తలుచుకుంటే అయిన స్కామ్ కాదు ఇది. ఇందులో చాలామంది కాంగ్రెస్ నాయకుల హస్తం ఉంది, అక్కడ ఎక్స్ మేయర్ హస్తం ఉందని చెప్పి అక్కడ స్థానిక ప్రజలు భావిస్తున్నారు. ఆమె మీద అనేకమైన భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు ఆ ఎక్స్ మేయర్ మీద గతంలో చాలా ఉన్నాయి. అక్కడ పొద్దున్న లేస్తే ఆ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలే చెప్తున్నారు. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా అసలు ఏం జరిగిందనేది నిజ నిర్ధారణ కమిటీ వేసి వాళ్ళ మీద తప్పనిసరిగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి చేస్తేనే కాంగ్రెస్ పార్టీ మీద భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి. కానీ ఇలాంటి అవినీతి ఆరోపణలు చేసే, ఎంకరేజ్ చేసే ఈ మేయర్ లాంటి వాళ్ళని, ఆ పారిజాత నరసింహారెడ్డి లాంటి వాళ్ళని, ఎక్స్ షాడో సీఎం అని చెప్పుకుంటున్నారు, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల పార్టీ కూడా చెడ్డ పేరే. సో తప్పనిసరిగా దీని మీద సమగ్ర విచారణ జరిపించి ఏం జరిగిందనేది ఇందులో ఉన్న నాయకులందరినీ కూడా బయటికి లాగాల్సినంత అవసరం ఉంటుంది.